ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరంతా ఎలా ఉన్నారు? మీరు రోజు వాక్యం చదువుతూ ప్రార్థన చేసుకుంటూ ఆత్మీయంగా బలపడుతున్నారని ఆశిస్తున్నాను. ఈరోజు దేవుడు మనకిస్తున్న వాగ్దానం యెషయా గ్రంథం 30వ అధ్యాయం 15వ వచనం. మీరు ఊరకుండి నమ్ముకొనుట వలన మీకు బలము కలుగును. ప్రభునందు ప్రియమైన వారలారా, ఈ వాక్యం మనకు ఒక అద్భుతమైన ఆధ్యాత్మిక సత్యాన్ని తెలియజేస్తుంది. దేవుని మీద నిశ్చలమైన విశ్వాసమే మన బలమని, చాలాసార్లు మనం మన శక్తితో, మన బలంతో, మన జ్ఞానంతో, మన ప్రయత్నాలతో సమస్యలని ఎదుర్కొనడానికి ప్రయత్నిస్తాము. కానీ దేవుడు చెప్పేది ఏంటంటే, ఊరకుండి నన్ను నమ్ముకొనండి అని. దేవుని సన్నిధిలో శాంతిగా ఉండడం, ఆయనను ఎదురు చూడడం, ఆయన వాగ్దానాలపై విశ్వాసం ఉంచడం, ఇవే మనకు నిజమైన బలాన్ని ఇస్తాయి. మనం ఆగి దేవుని స్వరాన్ని విన్నప్పుడు ఆయన మన మార్గాలను స్పష్టంగా చూపిస్తాడు. కాబట్టి భయపడకండి, ఆందోళన పడకండి, దేవుని నమ్మండి, ఆయన సమయాన్ని కొరకు ఎదురు చూడండి. అప్పుడు మీ హృదయానికి, మీ జీవితానికి కొత్త శక్తి అనుగ్రహించబడుతుంది. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ వాక్యమునకు ధన్యవాదాలు తండ్రి. మీరు మాకు బోధించినట్లు ఊరుకొని నిన్ను నమ్మినప్పుడు మాత్రమే నిజమైన బలము కలుగుతుందని మాకు గుర్తు చేసినందుకు వందనాలు ప్రభువా. మా మనసులు కలవరపడినప్పుడు మీరిచ్చే సమాధానంలో మేము నిలిచి ఉండులాగున తండ్రి మీ కృప అనుగ్రహించండి. ప్రతి పరిస్థితిలోనూ మీ సమయం కొరకు ఎదురు చూడగల విశ్వాసాన్ని మాకు దయచేయమని మా ప్రభును మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మీకెవరికైనా ప్రార్థన అవసరత ఉంటే నా వాట్సాప్ నెంబర్కి మీరు మెసేజ్ చేయండి. +965 9472 4454. దేవుడు మిమ్మల్ని సమృద్ధిగా ఆశీర్వదించి బలపరచునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.